ఎల్జీ పాలిమర్స్ బాధితులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగి 5 ఏళ్లు గడిచినా ఇంతవరకు పరిహారం అందలేదు అని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు. 5 ఏళ్లు పూర్తయినా ఇంకా 186 మందికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని చెబుతున్నారు. యాజమాన్యం నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రయోజనం లేదని బాధితులు చెబుతున్నారు. గ్రామం నుంచి వస్తున్నాము. 2025 నెల 7వ తారీఖు నాడు అయిన గ్యాస్ లీకేజ్ లో బాధితులం మేమందరం కూడా అని. అప్పట్లో మాకు ఆ అనుకూల స్థితిలో ఆ జరిగే గ్యాస్ లీకేజ్ లో ఏం జరిగింది ఏటో తెలియకుండా ఇదైపోయాం. కొన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కూడా. మాకు సరైన ట్రీట్మెంట్ అయితే ఆ రోజుల్లో అందలేదు, అందిందని చెప్పారు. ఇప్పటికీ మాకు ఒంట్లో బాగోట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య రీత్యా పాడైపోయాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్నారు, కట్టలేదు. హెల్త్ కార్డ్స్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నష్టపరిహారం అన్నారు, కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదు. ఆ కొంతమందిలోనే మేమేం తప్పు చేశామనిసి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే నిజంగా మాకు జరిగింది. మీరు ఎంక్వైరీ అన్నారు, చెక్ చేస్తా అన్నారు. గవర్నర్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు స్పందన వస్తుందని కొన్ని వందల సార్లు 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఈ సంవత్సరానికి 6 సంవత్సరాలు అయ్యింది సార్. ఎలాంటి రెస్పాన్స్ మాకు రాలే. ఎలాంటి నాయకులు కానీ ఎవరు అందుబాటులో ఉన్న డేటా పెట్టుకొని కొంతమంది డబ్బులు వేశారండి. ఇప్పటికీ కూడా అప్పటి నుంచి హాస్పిటలైజేషన్ అయ్యి వెంటిలేషన్ ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా 186 మందికి రమారమి ఇప్పటికీ కూడా డబ్బులు రావట్లేదండి నష్టపరిహారం. అలాగే 10,000 రూపాయలు రాని కుటుంబాలు 39 ఉన్నాయండి. అలాగే ఈ మధ్య కాలంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 కోట్ల రూపాయలు అందరికీ కూడా ఇస్తాము అని చెప్పారండి. ఏదైతే మానవతా దృక్పథం ఇస్తున్న అమౌంట్ ఏదో ఉందో వాళ్ళు కూడా ఒక లిస్ట్ అవుట్ తయారు చేయకుండా ఏదో వాళ్ళ అందుబాటులో లిస్టు తీసుకొని పెట్టేశారు. దానివల్ల మిస్ అయిపోయిన కుటుంబాలు 30 నుంచి 40 కుటుంబాలు ఉన్నాయండి. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 5 ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నామండి. ఇదే విషయమై ఎలక్షన్ ముందు డిప్యూటీ సీఎం గారు అప్పుడు డిప్యూటీ సీఎం అప్పుడు ప్రస్తుత పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేరుగా జనవాణి కార్యక్రమంలో ఆయనకి మా సమస్యలు గోడి వెళ్ళబుచ్చుకున్నామండి. ఆయన మన ప్రభుత్వం నెక్స్ట్ వస్తుంది, ఆ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తా ఉన్నారు. అలాగే ఆయన మొన్న ఈ మధ్యకాలంలో మన్యం జిల్లా వెళ్ళేటప్పుడు కూడా ఆయన మేము వేపకొండ జంక్షన్లో వాళ్ళకేదో అందుబాటులో ఉన్న డేటా పెట్టుకొని కొంతమంది డబ్బులు వేశారండి. ఇప్పటికీ కూడా అప్పటి నుంచి హాస్పిటలైజేషన్ అయ్యి వెంటిలేషన్